హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. అయితే ఈ వీడియో ఏ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కాదు, ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ గురించి కూడా కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన స్టాక్స్ గురించి. మీలో కొంతమందికి ఈ టాపిక్ పై అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో నుండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక బోనస్ స్టాక్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రస్తుతం ఆ స్టాక్ వచ్చేసరికి లెస్ దెన్ 50 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో అదొక మల్టీ బ్యాగర్ స్టాక్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన టాప్ 5 స్టాక్స్ ఏంటో చూద్దాము. సో ఆ స్టాక్స్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 2030 సంవత్సరం కల్లా మంచి రిటర్న్స్ అయితే మీరు పొందొచ్చు. సో ఇక ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీ అన్నమాట. 2021 సంవత్సరంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ మార్కెట్ సైజ్ వచ్చేసరికి $1.45 బిలియన్ గా ఉండేది. అది 2022కి వచ్చేసరికి $3.21 బిలియన్ గా మారింది. అండ్ 2029 కల్లా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ $113.99 బిలియన్ గా అయ్యే ఛాన్స్ ఉందని మన వాళ్ళైతే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చాలా మంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దీనికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుంది. అండ్ కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారానే అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ 2030 సంవత్సరం కల్లా వారమ్మే వెహికల్స్ లో 50% ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ 2030 సంవత్సరం కల్లా గ్రో అవ్వడానికి చాలా మంచి సిగ్నల్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద మార్కెట్ షేర్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో మీరు దీంట్లో లాభపడాలంటే మీరు డైరెక్ట్ గానే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈవీ ఇండస్ట్రీలోని స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేసి కూడా మీరు మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక 5 స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తాను. కాకపోతే ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ వంతు ఇన్వెస్టిగేషన్, మీ వంతు రీసెర్చ్ కూడా ఒకసారి చేసుకోండి. మీకు సాటిస్ఫైగా అనిపిస్తేనే ఈ స్టాక్స్ లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఓలెక్ట్రా గ్రీన్ టెక్. మీ అందరికీ తెలుసు, ఈ ఓలెక్ట్రా అనేది బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అన్నమాట. బస్సెస్తో పాటు వీరు కాంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో వీటిని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ సబ్స్టేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఓలెక్ట్రా వచ్చేసరికి వేరియస్ బస్ డిజైన్స్ని అయితే డిజైన్ చేస్తుంది. దీంట్లో కొన్ని K6, K7, K9 వీరి బస్సెస్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇవి మొత్తంగా కస్టమైజబుల్ అన్నమాట. మీకు కావాల్సిన సీటింగ్ కెపాసిటీ, మీకు కావాల్సిన రేంజ్కి తగ్గట్టు వీరైతే ఆ బస్సెస్ని కస్టమైజ్ అయితే చేస్తారు. ప్రస్తుతం ఓలెక్ట్రాకి చాలా స్టేట్ గవర్నమెంట్స్ అండ్ చాలా బస్ ఆపరేటర్స్ నుండి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఓలెక్ట్రా మన ఇండియాలో 1000 బస్సులని కమర్షియల్ గానైతే తిప్పుతుంది. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ మన TSRTC ఈ గరుడ బస్సులు. వీటిని నడిపించేది ఆర్టీసీ అయినప్పటికీ రెవెన్యూ మొత్తం ఓలెక్ట్రాకి వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్గానే ఈ ఓలెక్ట్రా రిలయన్స్తో అయితే పార్ట్నర్షిప్ అయింది. ఫ్యూచర్లో వీరు హైడ్రోజన్ బస్సెస్ని అయితే ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి చూసుకుంటే ఈ స్టాక్ ఫ్యూచర్లో పెరగడానికి అయితే చాలా మంచి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ $1055 అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఈ స్టాక్ యొక్క గ్రోత్ చూసుకుంటే పాస్ట్ 5 ఇయర్స్లో 533% అయితే గ్రో అయింది. పాస్ట్ 3 ఇయర్స్లో 1482% అయితే ఈ స్టాక్ గ్రో అవడం జరిగింది. అండ్ రానున్న 7 సంవత్సరాల్లో దీని వాల్యూ చాలా పెరగబోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, స్టాక్ మార్కెట్స్లో మీకు రిటర్న్స్ అనేవి ఓవర్ నైట్ అయితే రావు. ఆ స్టాక్స్ని మీరు ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేసుకుంటేనే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 8573 కోట్లుగా ఉంది. అండ్ ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే వీరి రెవెన్యూ అనేది లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ 2023 ఫస్ట్ క్వార్టర్లో 4% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ప్రాఫిట్కి వచ్చేసరికి 6% అయితే ఇంక్రీజ్ అయింది. ఈ స్టాక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 50% ప్రమోటర్స్కి ఉంది, 40% రీటైలర్స్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్కి ఉంది, 9% ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఉంది. ఈ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ వచ్చేసరికి ఫ్యూచర్లో పెరగడానికి చాలా మంచి పొటెన్షియల్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ని మీరు తీసుకొని పెట్టుకొని హోల్డ్ చేస్తే మాత్రం మీరు దీని నుండి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు. ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్స్లో సెకండ్ స్టాక్ వచ్చేసరికి యూనో మిండా. ఈ యూనో మిండా లిమిటెడ్ అనేది గ్లోబల్ OEMs కి ఆటోమోటివ్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ అయితే సప్లై చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసరికి స్విచ్ సిస్టమ్స్, ఆటోమోటివ్ లైటింగ్ సిస్టమ్స్, ఎకోస్టిక్ సిస్టమ్స్, సీటింగ్ సిస్టమ్స్ అండ్ అలాయ్ వీల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ యూనో మిండా క్లోజ్ టు 30 కేటగిరీస్ ఆఫ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ ఐటమ్స్ ని ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ OEMs కి కూడా వీరైతే సెల్ చేస్తారన్నమాట. ప్రస్తుతం ఈ యూనో మిండాకి 70కి పైగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనైతే ఉన్నాయి.
ఉన్నాయి. సో ఈవీ ఇండస్ట్రీ ఎదగడానికి ఈ స్టాక్ కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ₹563. ఇక దీని గ్రోత్ గురించి మాట్లాడుకుంటే పాస్ట్ 5 ఇయర్స్లో ఇది 169% అయితే గ్రో అయింది. పాస్ట్ 3 ఇయర్స్లో 276% గ్రో అయింది. అండ్ పాస్ట్ 1 ఇయర్లో 6.9% అయితే గ్రో అయింది. ఈ యూనో మిండా యొక్క కరెంట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 31,966 కోట్లుగా ఉంది. ఇక దీని ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే పాస్ట్ 3 క్వార్టర్స్గా ఇది కన్సిస్టెంట్ రెవెన్యూ అనేది చూపిస్తుంది. అండ్ ప్రాఫిట్లో కూడా ఇది కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 70% ఆఫ్ ద షేర్స్ ప్రమోటర్స్కి ఉన్నాయి, 15.6% షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, అండ్ 6.7% షేర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే ఉన్నాయి. సో ప్రతి ఎలక్ట్రిక్ కార్ తయారవ్వడానికి ఈ వీళ్ళు తయారు చేసే కాంపోనెంట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఈ షేర్ కూడా ఫ్యూచర్లో పెరగడానికి మంచి పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఇదే సెగ్మెంట్ లో ఇంకో స్టాక్ కూడా ఉంది, దాని పేరు వచ్చేసరికి మిండా కార్పొరేషన్. సేమ్ యూనో మిండా లాగానే ఈ మిండా కార్పొరేషన్ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ అండ్ అసెంబ్లీలో అయితే వర్క్ చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసరికి ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లైక్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ సెక్యూరిటీ సిస్టమ్స్, కీలెస్ సొల్యూషన్స్, స్టార్టర్ అండ్ ఆల్టర్నేటర్ మోటార్స్, టెలిమాటిక్స్, వైరింగ్ హార్నెస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్, సెన్సార్స్, ఇంటీరియర్ ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే వీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ మిండా కార్పొరేషన్ యొక్క కరెంట్ షేర్ ప్రైస్ వచ్చేసరికి ₹301 ఉంది. అండ్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే పాస్ట్ 5 ఇయర్స్ లో వీరు 86% గ్రోత్ అయితే చూపించారు. పాస్ట్ 3 ఇయర్స్ లో ఈ స్టాక్ 319% అయితే గ్రో అయింది. లాస్ట్ 1 ఇయర్ లో 43% అయితే గ్రో అయింది. ఈ మిండా కార్పొరేషన్ యొక్క కరెంట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 6,852 కోట్లుగా ఉంది. ఇక ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే లాస్ట్ 3 క్వార్టర్స్ లో వీళ్ళు కన్సిస్టెంట్ గా రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఈ 2023 ఫస్ట్ క్వార్టర్ లో డ్రాస్టిక్ గా అయితే ఇంక్రీజ్ అయింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేస్తే 64% ఆఫ్ ద షేర్స్ ప్రమోటర్స్ ఉన్నాయి, 24% రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి, అండ్ 5% ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే ఉన్నాయి. సో ప్రతి ఎలక్ట్రిక్ కార్ లో వీళ్ళు తయారు చేసే కాంపోనెంట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఈ స్టాక్ కూడా ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనం మాట్లాడుకోబోయే స్టాక్స్ లో థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా కెమికల్స్. ఈ టాటా కెమికల్స్ రీసెంట్ గానే గుజరాత్ గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ అయితే అయింది. సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీరు గుజరాత్ లో లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని అయితే సెటప్ చేయనున్నారు. సో వీరు సైన్ చేసిన MOU ప్రకారం 1300 కోట్లు వీరైతే ఇన్వెస్ట్ చేయనున్నారు. 20 గిగావాట్ అవర్ కెపాసిటీ గల లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే వీరు సెటప్ చేయనున్నారు. సో ఈ న్యూస్ బయటకు వచ్చాక ఈ టాటా కెమికల్స్ యొక్క స్టాక్ అనేది డ్రాస్టిక్ గా పెరిగింది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ లో ఈ టాటా కెమికల్స్ తయారు చేసే కాంపోనెంట్స్ కూడా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఈ టాటా కెమికల్స్ యొక్క కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి ₹1,004 ఉంది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ లో వీళ్ళు 41% గ్రోత్ అయితే చూపించారు. లాస్ట్ 3 ఇయర్స్ లో ఈ స్టాక్ 219% అయితే గ్రో అయింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ లో 23% అయితే గ్రో అయింది. అండ్ ఫ్యూచర్ లో కూడా వీరు మంచి గ్రోత్ చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కరెంట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 25,802 కోట్లుగా ఉంది. ఇక ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే లాస్ట్ 3 క్వార్టర్స్ లో వీరు స్టేబుల్ రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. అండ్ ప్రాఫిట్ విషయానికి వచ్చేస్తే 2023 ఫస్ట్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ 790 కోట్లుగానైతే నమోదైంది. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కి వచ్చేస్తే 37% ఆఫ్ ద షేర్స్ ప్రమోటర్స్ కున్నాయి, 27% రీటైల్ ఇన్వెస్టర్స్ కున్నాయి, అండ్ 14% ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే ఉన్నాయి. ఎలాగో టాటానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తుంది కాబట్టి అండ్ వీరు గుజరాత్ గవర్నమెంట్ తో కలిపి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లిథియం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ కూడా పెట్టారు కాబట్టి ఫ్యూచర్ లో ఈ టాటా కెమికల్స్ కూడా లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ కూడా మనకి మంచి పొటెన్షియల్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోకపోతే టాటా మోటార్స్ అయితే ఫీల్ అవుతుంది. సో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ అనమాట. నేను ప్రత్యేకంగా ఈ స్టాక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాటా ఇప్పటికే 3 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే మన ఇండియన్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ అవి సూపర్ సక్సెస్ గానైతే ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా వీరు చాలా ప్రీమియం అండ్ మిడ్ రేంజ్ కార్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు. ఈ టాటా మోటార్స్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹595 ఉంది. అండ్ పాస్ట్ 5 ఇయర్స్ లో వీరు 116% గ్రోత్ అయితే చూపించారు. పాస్ట్ 3 ఇయర్స్ లో 441% అయితే ఈ స్టాక్ పెరిగింది. అండ్ పాస్ట్ 1 ఇయర్ లో 41% అయితే పెరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 2,15,522 కోట్లుగా ఉంది. అండ్ ఇక ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే ప్రీవియస్ క్వార్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ 2023 ఫస్ట్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూ అయితే పెరిగింది. అండ్ ప్రాఫిట్ కూడా డ్రాస్టిక్ గా పెరిగింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కి వచ్చేస్తే 46% ప్రమోటర్స్ కుంది, 21% రీటైల్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ కుంది, 15% ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే ఉంది. ఈ స్టాక్ ఒక సేఫ్ సైడ్ స్టాక్ అంటాను నేను. సో దీన్ని ఈ స్టాక్ ని కొనుక్కొని పెట్టుకొని మీరు అంతే ఉంచుకోండి లైఫ్ లాంగ్. మీకు ఎప్పుడైతే అర్జెంట్ డబ్బులు లేదా మీరు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినప్పుడు ఈ స్టాక్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చు.
కొనుక్కోండి, పక్కన పెట్టేయండి, మర్చిపోండి అంతే. ఎందుకంటే టాటా మోటార్స్ పై అంత నమ్మకం అయితే ఉంది మనకి. ఇక మనం మాట్లాడుకోబోయే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్. ఈ టాటా పవర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోనైతే ఉంది. అండ్ ఈ మధ్య వీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు. అండ్ ప్రస్తుతం మన ఇండియాలో టాటా వాళ్ళదే బిగ్గెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టాటా పవర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 228 రూపాయలుగా ఉంది. పాస్ట్ 5 years లో వీరు 217% గ్రోత్ అయితే చూపించారు. లాస్ట్ 3 years లో 354% ఈ స్టాక్ అయితే గ్రో అయింది. అండ్ పాస్ట్ 1 year లో 5.8% అయితే గ్రో అయింది. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 73,365 కోట్లు. ఫైనాన్షియల్స్ పై లుక్ వేస్తే లాస్ట్ 1 year గా వీళ్ళు స్టేబుల్ రెవెన్యూ అనేది జనరేట్ చేశారు. కాకపోతే ఈ ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ అనేది తగ్గింది. ప్రాఫిట్ పై లుక్ వేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్ కూడా తగ్గింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పై లుక్ వేస్తే 46% ప్రమోటర్స్ కుంది, 29% రీటైల్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ కుంది, 10% అదర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే ఉంది. టాటా పవర్ ఇప్పటికే చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ని మన ఇండియాలో సెటప్ చేసింది అండ్ ఇంకా సెటప్ చేస్తూ వెళ్తుంది. ఫ్యూచర్ లో కూడా మన ఇండియాలో ఈ టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్ యొక్క నెట్వర్కే పెద్దదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ కూడా చాలా ఉంది. సో ఇవన్నమాట ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కొనుక్కోవాల్సిన టాప్ 5 స్టాక్స్ అయితే నేను ఫస్ట్ లో మీకు ప్రామిస్ చేసినట్టు ఒక అడిషనల్ స్టాక్ ని కూడా ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రస్తుతం దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 40 రూపాయలే ఉంది ఒక స్టాక్ కి. కానీ ఫ్యూచర్ లో ఇది పెరగడానికి చాలా పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఆ స్టాక్ వచ్చేసరికి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. రీసెంట్ గానే ఈ రతన్ ఇండియా వారు రీవోల్ట్ మొత్తాన్ని టేకప్ చేయడం జరిగింది. అండ్ రీవోల్టే కాకుండా వీరికి ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ సంబంధించిన కావు, వేరే ఇండస్ట్రీలో. కాకపోతే రీవోల్ట్ అనేది ఎంత పెద్ద కంపెనీయో, వాళ్ళ సేల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సర్వీస్ కూడా ఇప్పుడిప్పుడు వీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం రీవోల్టే నంబర్ 1 ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్ ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ యొక్క మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 40 రూపాయలు. పాస్ట్ 5 years లో వీళ్ళు 1059% గ్రోత్ అయితే చూపించారు. పాస్ట్ 3 years లో 1233% గ్రోత్ అయితే ఉంది. ఈ ఇయర్ వచ్చేసరికి అంటే పాస్ట్ 1 year లో -4% గ్రోత్ ఉంది. కాకపోతే ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఫ్యూచర్ లో ఈ స్టాక్ అనేది చాలా పెరుగుతుంది. సో ఈ స్టాక్ ని మీరైతే 40 రూపాయలు ఉంది కాబట్టి మీరు తీసుకొని పెట్టుకొని వదిలేయండి. ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే మీరు కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా ఈ స్టాక్స్ ని కొనుక్కుంటూ పోతే రానున్న 10 సంవత్సరాల్లో ఇవే మీకు మంచి రిటర్న్స్ అనేవి తెచ్చిపెడతాయి. అండ్ ఈ వీడియోపై మీరేమైనా సజెషన్స్ ఆర్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.